అంతకు ముందున్న అధ్యాయంలోకి రండి. 14వ అధ్యాయము 21వ వచనం. నా ఆజ్ఞలను అంగీకరించి వాటిని గైకొనువాడే నన్ను ప్రేమించువాడు. ప్రియులారా, 23వ వచనం. ఒకడు నన్ను ప్రేమించిన ఎడల వాడు నా మాట గైకొనును. 24. నన్ను ప్రేమించని వాడు నా మాటలు గైకొనడు. గనుక ఎవరైతే యేసు ప్రభువును ప్రేమిస్తున్నారో వాళ్లకు సహజంగా అనివార్యంగా ఒక ఆశ కలుగుతుంది. యేసు ప్రభు చెప్పిన మాట నేను పాటించాలి, ఆచరణలో పెట్టాలి. ప్రభు చెప్పారు నేను చేయాలి అని ఆశ కలిగిన వాడే శిష్యుడు. యేసు చెప్పిన మాట నేను అమలు చేయాలి అనుకున్నవాడే శిష్యుడు, క్రైస్తవుడు. వాడే పరలోక సంబంధి, ఆత్మ సంబంధి, పరలోక వారసుడు. గుడికొచ్చిన వాళ్ళందరూ శిష్యులు కారు. ప్రార్థన మందిరాలకు, మహాసభలకు వచ్చిన వాళ్ళందరూ పరలోకానికి రారు. క్రిస్మస్ పండుగలు చేసిన వాళ్ళందరూ పరలోకానికి రారు. ఇంటి మీద స్టార్ పెట్టినంత మాత్రాన పరలోకానికి రారు. నిజమైన శిష్యుడెవరు, నిజమైన క్రైస్తవుడెవరు అని ఆలోచిస్తే దానికి ఒకే ఒక లక్షణం ఉంది. నిజమైన క్రైస్తవుణ్ణి గుర్తుపట్టడానికి, క్రైస్తవ విశ్వాసిని గుర్తించడానికి ఒకే ఒక లక్షణం ఉంది, ఐడెంటిఫికేషన్ మార్క్. వాడు తహతహలాడుతాడు. యేసు ప్రభువారు చెప్పిన మాట నేను పాటించాలి, ఆయన నడవమన్న మార్గంలో నడవాలి, ఆయన నిషేధించిన పనులు నేను చేయకూడదు, ఆయన చెయ్యమన్నది నేను చేయకపోయినా తప్పే, ఆయన వద్దన్నది నేను చేసినా తప్పే. సిన్స్ ఆఫ్ కమిషన్ అండ్ సిన్స్ ఆఫ్ ఒమిషన్ అంటారు ఇంగ్లీష్లో. కొన్ని చేయుట ద్వారా మనం పాపులమవుతాం, కొన్ని మానుట ద్వారా పాపులమవుతాం. యేసు ప్రభువారు చెప్పారు విసుగక నిత్యము ప్రార్థన చేయమని. సమూయేలు అంటాడు ప్రార్థన చేయకపోవటం వలన నేను పాపము చేసిన వాడనగుదు. ప్రార్థించమనేది ఆజ్ఞ గనక ప్రార్థించకపోవడం ఆజ్ఞాతిక్రమం, అది పాపమే. ఒకరినొకరు ప్రేమించుకోమన్నాడు, అది ఆజ్ఞ. ద్వేషముతో అసూయతో ఒకరికొకరు హాని నష్టం చేసుకుంటున్నామంటే ఆజ్ఞాతిక్రమమే. గనుక తన సహోదరుణ్ణి ద్వేషించువాడు నరహంతకుడు, వానిలో నిత్య జీవం ఉండదు. ప్రేమించమనేది ఒక ఆజ్ఞ, ప్రార్థించమనేది ఒక ఆజ్ఞ, సువార్త ప్రకటించు అనే ఆజ్ఞ కూడా ఉంది. ఇలాగ ఎన్నో ఆజ్ఞలు ఉన్నాయి. కానీ అవన్నీ చేయాలనుకుంటారు, కానీ మీరు చేయలేరు. సువార్త ప్రకటిద్దాం అనుకుంటారు, ఆత్మలు సంపాదిద్దాం అనుకుంటారు, కానీ మీకు చేత కాదు. ప్రార్థన చేయాలనుకుంటారు, మీకు చేత కాదు. దివారాత్రములు ధర్మశాస్త్రము ధ్యానించాలనుకుంటారు, మీకు చేత కాదు. ఒకరినొకరు ప్రేమించుకోవాలి, ప్రభు ప్రేమలో, పరిశుద్ధమైన ప్రేమలో ఒకరినొకరు ప్రోత్సహించుకొని సైన్యంలాగా ముందుకు సాగాలి. మంచి ఉద్దేశాలు ఉంటాయి మనకు, కానీ ప్రేమించడం కుదరదు. విచిత్రమైన పరిస్థితుల్లో ఒకళ్ళ మీద ఒకళ్ళకు ద్వేషాన్ని పుట్టిస్తాడు సైతాను. మరి దీనికి దారి ఏది, పరిష్కారం ఏంటి? నాకు వేరుగా ఉండి మీరు ఏమీ చేయలేరు. లోక సంబంధమైనవి కానీ ఆత్మ సంబంధమైనవి కానీ మీరు ఏం చేయాలన్నా నా సహాయం మీకు కావాలి. నా యందు మీరు నిలిచి ఉండి ప్రయత్నించండి. నాలో అంటుకట్టబడి మీరు ప్రయత్నించండి. ద్రాక్షావల్లిలో మీరు అంటుకట్టబడితే యేసు అనే ద్రాక్షవల్లిలోని రసము, సారము, జీవము
ఈ చిన్న కొమ్మలోనికి ప్రవహిస్తే అప్పుడు ఆ కొమ్మ ప్రార్థించగలుగుతుంది, ప్రేమించగలుగుతుంది, క్షమించగలుగుతుంది, దేవుడు చేయమన్న ప్రతి పని చేయగలుగుతుంది. లేకపోతే మనం చేయలేము. అసలు క్రైస్తవ జీవితం అంటే నిర్వచనం ఏమిటంటే, మనకు చేతగాని పనులు దేవుడు మన చేత చేయించడమే క్రైస్తవ జీవితం. క్రైస్తవ జీవితం అంటే దేవుడు వచ్చి మనలో జీవించడం. క్రైస్తవ జీవితం అంటే క్రీస్తు కోసం మనం బ్రతికే జీవితం కాదు, క్రీస్తు కొరకు మనము జీవించడం కాదు, క్రీస్తే వచ్చి తన జీవితాన్ని మనలో జీవించడం. అప్పుడు సాధారణంగా చేయలేని పనులు మనకే ఆశ్చర్యం కొలిపేటట్టుగా చేసేస్తూ ఉంటాం. నేనేమిటి ఇంతసేపు ప్రార్థన చేశాను, నాకు ఎలాగొచ్చింది శక్తి అనుకుంటావు. యేసు యొక్క సారము నీలోనికి ప్రవహిస్తే ఎన్ని గంటలైనా ప్రార్థన చేయగలుగుతావు. యేసు సారము నీలోనికి ప్రవహిస్తే ఎవరినైనా ప్రేమించగలుగుతావు, క్షమించగలుగుతావు, దేవుడు చెప్పిన అన్ని పనులు నువ్వు చేయగలుగుతావు.